ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం మందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మనం ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు మనతో. ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన ఎలా మాట్లాడతాడో వాక్యాధారంతో రుజువు చేసినట్లయితే మనకు కనబడుతున్నటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపుపోవు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సాక్ష్యమిచ్చును అంటే అర్థం ఏంటండి? జరిగిన దానిని చెప్పడమే సాక్ష్యం. మన జీవితాలలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు, మన జీవితాలలో కొన్ని విషయాలు ప్రత్యేకంగా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమంది వ్యక్తులకి నా జీవితంలో ఇలా జరిగింది, దేవుడు నా పక్షంగా ఈ కార్యం చేశాడని చెప్పి మనం చెప్తా ఉంటాం. అలాగే సంఘాలలో వినబడతా ఉంటాయి. అలాగే కొంతమంది రక్త సంబంధికుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, శ్రేయోభిలాషుల్లో కానీ కొన్ని విషయాలు జరిగినప్పుడు ఆ ఆనందము వారు ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు ఏమనంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే ఇక్కడ సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడని వాక్యం రుజువు చేస్తూ ఉంది. ఆయన మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్ముడు, బలపరిచే దేవుడు, సహాయం చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగే వారులారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, ఆ మాట్లాడే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మన పాపము గురించి కూడా మాట్లాడతాడు. నువ్వు ఏం చేసినా ఆయన స్పష్టంగా చూసే దేవుడై ఉన్నాడు. కాబట్టి తగిన సమయమందు తీర్పులో మాట్లాడేది ఎవరంటే, సాక్ష్యం చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు చెప్పవచ్చు. అందుకనే చూచుచున్న దేవుని ఎదురు నుండి మనం ఎవరిని తప్పించుకోలేము. మనుషుల ఎదురు నుండి తప్పించుకుంటావేమో, లోకంలో ఉన్న వారి నుంచి తప్పించుకుంటావేమో, తల్లిదండ్రుల ఎదురు నుండి తప్పించుకుంటావేమో, భార్య భర్తల నుండి తప్పించుకుంటావేమో, బిడ్డల నుండి తప్పించుకుంటావేమో, కానీ దేవుని యొద్ద నుండి, పరిశుద్ధాత్మ యొద్ద నుండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనం తప్పించుకోలేము. ఈ ముగ్గురు కూడా ఒక్కడై ఉన్నాడు. ఈ ఒక్కడైనటువంటి దేవాది దేవుని యొద్ద నుండి ఎవరును ఎప్పుడును ఎన్నడను తప్పించుకోలేరు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దేవుడు, చూసింది చూసినట్టుగా చెప్పే దేవుడు. ఎవరు కూడా ఆయనకు సాక్ష్యం అవసరం లేదు. ఆయనే సాక్షిగా దినమందు నిలవబడబోతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుని నా మహిమార్థమే జీవిస్తూ దేవుని రాజ్యంలో స్థిరపడుతూ ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వెనుకల్లో ఫలభరితంగా దేవాదేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ కృప చేత నీ బిడ్డను బలపరచండి. సాక్ష్యం చెప్పే దేవుడు నీవయ్యా, మాట్లాడే దేవుడు నీవయ్యా. మా పాపముల నిమిత్తమై అయా బట్టపైలు చేయగల గొప్ప దేవుడు నీవే తండ్రి. మా పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మీ సన్నిధిలో జీవిస్తూ స్థిరపడి నిలకడగా నిలబడే గొప్ప కృపా భాగ్యం దాన్ని ఎల్లప్పుడూ మాకు దయచేయమని అడుగుతూ యేసు మీ అధికారం గల నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, పరిచర్లంతటికి, ప్రతి ఒక్కరి సదాతుడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508
మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.